అందరికీ నమస్కారం. ఈరోజు నేను మాట్లాడబోయేది విన్నీ మండేలా జీవిత చరిత్ర గురించి. పుస్తకం పేరు విన్నీ మండేలా ఎ లైఫ్. ఈ పుస్తక రచయిత్రి పేరు అన్నే మేరీ డూప్రియా బెజ్డాప్. ఆమె రాజకీయ పాత్రికేయురాలు. ఆమె వృత్తి జీవితం అంతా దేశాల్లోని అణచివేత, వివక్షల సమస్యలను ప్రత్యక్షంగా చూస్తూ రాస్తూ సాగిపోయింది. నమీబియా, బోస్నియా, జింబాబ్వే యుద్ధాలను ప్రత్యక్షంగా చూస్తూ వార్తలను సేకరించిన అనుభవజ్ఞురాలు. అంతటి అపార అనుభవంతో ఈ పుస్తకాన్ని రాస్తూ ఆమె ఇలా అంటారు: పైకి ఈ పుస్తకం ఒక గొప్ప మహిళ జీవితాన్ని, దక్షిణాఫ్రికా వర్ణవివక్ష దయనీయ చరిత్రను చిత్రించినట్లు కనిపించిన, మతం పేరిట, జాతి పేరిట, ప్రాంతం పేరిట, శరీరం రంగు పేరిట ఇలా రూపాలు ఎన్ని మారినా అణచివేత, వివక్ష మాత్రం లోకమంతా ఒక్కటే. నిర్దాక్షిణ్య నియంతృత్వ నాయకత్వాల మధ్య, సామ్రాజ్యవాద ఉక్కుపాదాల కింద, బీభత్సపు యుద్ధాల వల్ల నలిగిపోయే ప్రజల్లో ఎక్కువగా బలయ్యేది మహిళలే. అలాంటి దుర్బల పరిస్థితుల్లో ఎక్కువ ధైర్యాన్ని, కరుణను చూపేది కూడా మహిళలే. అలాంటి ధీర మహిళ కథకు ప్రతిరూపమే ఈ పుస్తకం అని భావిస్తున్నాను. భూమి మీద హక్కునో, సంపద మీద హక్కునో కోల్పోయిన మహిళ కథ కాదిది. తన మీద తనకు ఉండే స్వేచ్ఛను లాగేసుకున్న, తన వ్యక్తిత్వాన్నే హననం చేసిన, రాజ్యం మీద ఎదురుదాడి దిగిన మహిళ కథ ఇది. ఈ పుస్తకం 2003లో మొదటి ముద్రణ పొందింది. ఇప్పటికీ అనేక ముద్రణలు పొందుతూనే ఉంది. నేను నెల్సన్ మండేలా ఆత్మకథను తెలుగులోకి అనువదించాను. అనువదించే క్రమంలో విన్నీ మండేలా జీవితాన్ని అర్థం చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఈ పుస్తకం చదివాక ఈ జీవిత చరిత్ర రచయిత్రి అన్నే మేరీతో కలిసి చెబుతున్న మాటలు. భయపెట్టో, బందూకులు చూపించో, కర్కశత్వంతోనో కష్టాలు కలిగించో తాత్కాలికంగా మానవ చైతన్యాన్ని అణచివేయవచ్చేమో కానీ శాశ్వతంగా ఎన్నటికీ జయించలేవు. ముఖ్యంగా స్త్రీమూర్తులైతే భరించలేని బాధలొచ్చినా, ఓర్వలేని కష్టాలొచ్చినా కూడా మరింత ఓర్పు, సహనాలతో ఎదుర్కోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అంతటి కష్టంలో కూడా తమ సహజసిద్ధ గుణాలైన ప్రేమ, కరుణను పంచుతూనే ఉంటారు. విన్నీ పుట్టింది 1934 సెప్టెంబర్ 26న. విన్నీ తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయులే. విన్నీ పుట్టుకతోనే వివక్షకు గురైంది. తను పుట్టగానే ఆడపిల్ల పుట్టిందన్న అసహనంతో వాళ్ళ నాన్నమ్మ, "నువ్వు మా సమయాన్ని వృధా చేస్తున్నావు" అని విన్నీ తల్లిని ఆడిపోసుకుంది. ఇక విన్నీ తండ్రేమో, "ఈ అమ్మాయిలతో విసిగిపోయాను, నాకు కొడుకు కావాలి" అని ఉసూరుమన్నాడు. కన్నతల్లి సైతం అబ్బాయి పుట్టలేదని నిరుత్సాహానికి లోనైంది. ఈ రకంగా ఆ కుటుంబం మొత్తం ఆ చిన్ని పాపాయిని ఈ లోకంలోకి అంత హీనంగా స్వాగతించారేమో. కానీ వాళ్ళకేం తెలుసు, ఆ పాపే భవిష్యత్తులో జాతి గర్వించదగ్గ నాయకురాలవుతుందని, వాళ్ళ వంశంలో ఎవరూ సాధించలేని కీర్తిని సముపార్జించి దేశ చరిత్రలో తనకంటూ ఒక పుటను లిఖిస్తుందని. నాన్నమ్మ చెప్పిన అద్భుతమైన పురాతన ఆఫ్రికా కథలు, వీరగాథలు, అమ్మమ్మ అలవాటు చేసిన పరిశుభ్రత, హుందాతనం ఉట్టిపడే వస్త్రధారణ, తల్లి నుంచి అందుకున్న మతపరమైన నైతిక నిబద్ధత, రాజీపడని క్రమశిక్షణ, అత్తమ్మ అనుంగు సాహచర్యం, తండ్రి పాదుపోసిన రాజకీయ చైతన్యం, స్వజాతీయ అభిమానం, తమ తెగ అందించిన సాంప్రదాయిక జీవన విధానం, నాయకత్వ లక్షణాలు కలగలిపి చిన్నతనంలోనే ప్రత్యేక వ్యక్తిత్వం రూపుదిద్దుకోవడంలో విన్నీకి తోడ్పడ్డాయి. దానికి తోడు తనలోని సహజ తెలివితేటలు, లోచూపు, నిశిత పరిశీలన, కరుణ ఆమె వ్యక్తిత్వానికి మరింత వన్నె తెచ్చాయి. ఆమె వ్యక్తిత్వ నిర్మాణంలో కుటుంబంలోని స్త్రీమూర్తులదే ముఖ్య పాత్ర. విన్నీకి 12 ఏళ్లే అయినా వయసుకు మించిన అందంతో ఉండడంతో స్కూల్లో ఒక ఉపాధ్యాయుడు లైంగికంగా వేధించడానికి ప్రయత్నించేవాడు. అయినా ఆ సమస్య నుండి నెట్టుకొచ్చిన ధీర విన్నీ. 18 ఏళ్ళు వచ్చేసరికి విన్నీ వివక్షలు, విషాదాలు, సంఘర్షణల తాలూకు అనుభవాలన్నింటినీ చవిచూసింది. కరుణతోనే కాదు, కఠినంగానూ ఉండాల్సిన అవసరాన్ని అవగాహనలోకి తెచ్చుకుంది. ఆ లక్షణాలే క్రమేపీ ఆమెలో గొప్ప దయను, సానుభూతిని, ధైర్యాన్ని పెంపొందించి ఆమెకు చరిష్మాను ఆపాదించి పెట్టాయి. స్కూల్ విద్య పూర్తయ్యాక సామాజిక సేవాశాస్త్రం చదవడానికి జోహానిస్బర్గ్ మహానగరంలో కాలుపెట్టింది. కళాశాల చదువు పూర్తయ్యాక పూర్తి ఉపకార వేతనంతో అమెరికా విశ్వవిద్యాలయంలో చదువుకునే అరుదైన అవకాశం వచ్చినా వద్దనుకుంది. తన సేవలు జన్మభూమికే అందాలని ఒక ఆసుపత్రిలో సోషల్ వర్కర్గా ఉద్యోగం మొదలుపెట్టింది. అక్కడే విన్నీని చూసి తొలిచూపు ప్రేమలో పడిపోయాడు మండేలా. అప్పటికే 2 పిల్లల తండ్రై భార్యతో విడిపోయి జీవిస్తున్న నెల్సన్ మండేలా మొదట ఆమె అందానికే ఆకర్షితుడైనా తొలి పరిచయంలోనే ఆమెలోని ఆత్మవిశ్వాసానికి, పట్టుదలకు, ధైర్యసాహసాలకు ముగ్ధుడైపోయాడు. అనిశ్చితితో, అభద్రతతో కూడిన తన జీవితంలోకి ఆమెను ఆహ్వానించే హక్కు
తనకుందా అని తటపటాయించాడు. అయినా కూడా నేనిప్పుడు దేహద్రోహం కేసులో నిందితుణ్ణి. సుదీర్ఘ కాలం పాటు జైలు శిక్ష పడొచ్చు లేదా మరణశిక్షే ఖరారు కావచ్చు అన్న హెచ్చరికతో తన ప్రేమను వెలిబుచ్చాడు. మండేలా హెచ్చరికలు విన్నీ మనసును ఆవగింజంతైనా భయపెట్టలేదు. బాల్యంలో దేశం గురించి, అస్తిత్వం గురించి తండ్రి నేర్పిన పాఠాలకు ఆచరణ రూపంగా ఆమెకు మండేలా కనబడ్డాడు. 1958 జూన్ 14న విన్నీ మండేలాల వివాహం జరిగింది. అప్పుడు విన్నీ వయసు 24 ఏళ్ళు, మండేలా వయసు 40 ఏళ్ళు. పెళ్ళయ్యాక విన్నీ కేవలం భర్త చాటు భార్యగా ఉండదలుచుకోలేదు. కార్ డ్రైవింగ్ నేర్చుకుంది. మొదటిసారి గర్భంతో ఉన్నా కూడా, తన సంపాదన మీదనే ఇల్లు గడుస్తున్నా కూడా ఎలాంటి జంకు లేకుండా ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొంది. జైలుకి వెళ్ళింది. 1959లో మొదటి కూతురు జనానికి, 1960 డిసెంబర్లో రెండో కూతురు జింజీకి జన్మనిచ్చింది. 1961 ఏప్రిల్లో మండేలా ఉద్యమం కోసం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. మొత్తం కలిపి అతను విన్నీతో కాపురం చేసింది 2 ఏళ్లకు పైచిలుకు కొద్ది కాలం మాత్రమే. అజ్ఞాతంలో ఉన్నప్పుడే పట్టుబడి యావజ్జీవ శిక్షకు గురై 27 ఏళ్లు జైల్లోనే మగ్గిపోయాడు. శ్వేతజాతి ప్రభుత్వం విన్నీని అనేక రకాలుగా ఇబ్బందుల పాలు చేసేది. పిల్లల చదువుకు ఆటంకం కలిగించేది. పోలీసులు అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా పదే పదే సోదాల పేరిట ఇంటి మీద పడి వేధించేవారు. అందం, ఒంటరితనంతో ఉన్న స్త్రీ ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని అయోమయ స్థితి. ఇలాంటి దుర్భర పరిస్థితులే ఆమెను 2 విభిన్న మనస్తత్వాలున్న వ్యక్తులుగా తీర్చిదిద్దాయి. ఒకరేమో బయటికి సదా నవ్వుతూ ధైర్యంగా నిలబడే మహిళ, ఇంకొకరేమో లోపల ఒంటరితనంతో ఆందోళనకు గురయ్యే అతివ. రాజ్యం కర్కశత్వం ముదిరి విన్నీని ఏకాంత నిర్బంధంలో పెట్టింది. నిర్బంధం అంటే ఒక రోజు, ఒక వారమో కాదు, ఏకంగా 491 రోజులు. ఏకాంత నిర్బంధం అంటే ఒక చిన్న గది, కంటికి ఎవరూ కనిపించరు, శ్మశాన నిశ్శబ్దం. తన ఆలోచనలు నేస్తంగా కాలం వెల్లదీయాలి. పోలీసులు లాక్కొస్తున్నప్పుడు తన 10 ఏళ్లలోపు పిల్లలు చేసిన ఆర్తనాదాలే చెవుల్లో పదే పదే ప్రతిధ్వనిస్తుంటే వాళ్ళేమయ్యారో, ఎలా ఉన్నారో తెలియని ఆవేదనలో, ఆక్రోశంలో తలను బాదుకునేది. కానీ అంతలోనే తనను తాను సంభాళించుకునేది. మొదటి ఇంటరాగేషన్ పగలు రాత్రి అనే తేడా లేకుండా 5 రోజుల పాటు చేశారు. ఆ తర్వాత అలాంటి ఇంటరాగేషన్లు ఎన్నో చేశారు. ఎన్ని రకాల కష్టాలనైనా భరించింది. కానీ పిల్లలకు దూరమయ్యానన్న వేదనే ఆమెను అధిక ఒత్తిడికి గురి చేసింది. ఆ ఒత్తిడే ఆమెకు 36 ఏళ్లకే గుండెపోటును తెచ్చిపెట్టింది. జైలు జీవితం తర్వాత తన జీవిత లక్ష్యానికి మరింత స్పష్టత చేకూరినట్లు భావించింది. మండేలా పోరాట స్ఫూర్తిని, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ నాయకత్వ స్ఫూర్తిని సజీవంగా ఉంచడమే కాకుండా ఉద్యమానికి కొత్త తరాన్ని అనుసంధానం చేసే బృహత్తర కార్యాన్ని తన భుజాలకెత్తుకుంది. ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న విన్నీని చూసి శ్వేతజాతి ప్రభుత్వం బెదిరిపోయింది. విన్నీకి నగర బహిష్కరణ విధించి ఒక మారుమూల గ్రామంలో గృహ నిర్బంధంలో ఉంచింది. అక్కడ అత్యంత అధ్వాన్న పరిస్థితుల్లో జీవితాలను వెల్లదీస్తున్న ఆ ఆఫ్రికన్ గ్రామస్తుల జీవితాల్లో మార్పును తీసుకొచ్చింది. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా తన ప్రజల బావు కోసమే పాటుపడతానని ప్రభుత్వానికి సంకేతాలు పంపింది. 8 ఏళ్ల నిర్బంధ నగర బహిష్కరణ శిక్ష తర్వాత జోహానెస్బర్గ్కు తిరిగి వచ్చింది. పదే పదే భరించలేని హింసకు గురైన వారి మానసిక స్థితి పరిపరి విధాలుగా పోతుందని, విపరీతమైన ఒత్తిడికి లోనయ్యే మానసిక రుగ్మతకు గురవుతుంటారని, కొందరైతే ఏకంగా నేరగాళ్లుగా మారే ప్రమాదం ఉందని వైద్యశాస్త్రం చెబుతోంది. జైలు జీవితం, హింస, నిఘా, ఒంటరితనం, వేధింపులతో అనేక సంవత్సరాలు సహజీవనం చేసిన తర్వాత విన్నీలో కూడా కోపోద్రేక స్థాయి పెరిగినట్లు కనిపిస్తుంది. 1986 సంవత్సరం నుండి నెల్సన్ మండేలా, విన్నీ మండేలా ప్రపంచాలు వేర్వేరు అవసాగాయి. ఒకవైపు నెల్సన్ మండేలా అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ రాజనీతిజ్ఞుడిగా పేరు ప్రఖ్యాతులు ఆర్జిస్తుంటే, ఇంకోవైపు విన్నీ మండేలా ఆగ్రహం, ధిక్కారం మూర్తి భవించిన విప్లవకారిణిగా రూపాంతరం చెందింది. ఒకరికొకరు ఎడవాసి దూరంగానున్న 3 దశాబ్దాల కాలంలో వారిరువురు మనసులు ఒక్కటే అన్నట్లు అన్యోన్యంగా ఉన్నారు. విచిత్రంగా మండేలా జైలు నుంచి విడుదలయ్యాక మాత్రం వారి మధ్య దూరం పెరిగిపోయింది. మండేలా విడుదలయ్యాక ఆమె తన వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోయినట్లు, తన అభిప్రాయాలకు విలువలేనట్లు, తను కేవలం మండేలా భార్యగానే మిగిలిపోయినట్లు భావించసాగింది. తన ఇష్టానుసారం జీవించే అవకాశం కోల్పోయినట్లు, ఒక రకమైన ఊపిరాడని తనాన్ని అనుభవించసాగింది. మరోవైపు విన్నీ వ్యవహార శైలిలో కూడా
మండేలా విసిగిపోయినట్లు అనిపిస్తుంది. ఆమె చుట్టూ మూగిన యువతలో కొంతమంది ఆమెకున్న చరిష్మాను అడ్డం పెట్టుకొని అమాయకులపై దౌర్జన్యం సంఘటనలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఆమెకు అంగరక్షక దళం ఏర్పడింది. వారి ఆగడాలు మితిమీరి ప్రజల్లో, పార్టీలో ఆమెకు చెడ్డ పేరు తెచ్చిపెట్టాయి. 27 ఏళ్ల పైచిలుకు కారాగారవాసం తర్వాత 1990లో విడుదలైన మండేలా 1992 ఏప్రిల్ 13న విన్నీతో విడిపోతున్నట్లు పత్రికా ప్రకటన విడుదల చేశాడు. 38 సంవత్సరాల వైవాహిక జీవితంలో 27 ఏళ్లకు పైగా ఎడబాటులోనే గడిపారు. వివక్షలు, విషాదాలు, కష్టాలు, కన్నీళ్లు, చీకటి రోజుల్లో సైతం మానసికంగా ఒకటై జీవించిన ఒక అద్భుత ప్రేమ కథకు ఇంతటి విషాదపు ముగింపు విధి వైచిత్రి. 1994లో నెల్సన్ మండేలా అధ్యక్షుడిగా ఏర్పడిన ప్రజాప్రభుత్వంలో విన్నీ కళలు, సంస్కృతి శాఖ సహాయ మంత్రిగా సేవలందించింది. ఆమె మీదున్న అభియోగాలన్నింటిలో ఆమె పరోక్ష పాత్ర ఉందని సాక్షులు కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. విన్నీ ప్రజా సమూహం ఎదుట బహిరంగ క్షమాపణలు కోరింది. తన మంత్రిత్వ శాఖలో జరిగిన ఆర్థిక అవకతవకలతో, బ్యాంకు రుణాల కేసులతో సతమతమై తుదకు పార్లమెంటు సభ్యత్వానికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. తన జీవితంలో అత్యంత దుర్భరమైన కాలం ఏదైనా ఉందంటే అది జైలులో ఉన్నప్పుడే అని, ఆ సమయంలో కూడా మండేలా పేరును, మండేలా పోరాట వారసత్వాన్ని కాపాడుకోవడమే బాధ్యతగా జీవితాన్ని నెట్టుకొచ్చానని 1998లో ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విన్నీ చెప్పింది. నిజంగానే అందుకోసం ఆమె తన యవ్వనాన్ని, జీవితాన్ని, స్వేచ్ఛను త్యాగం చేసింది. మండేలా నుండి విడాకులు తీసుకోవాలని ఎప్పుడైనా అనిపించిందా అన్న ప్రశ్నకు ఒక పడుచు యువతకి 27 సంవత్సరాలు అనేది దాదాపు పూర్తి జీవితకాలం లాంటిదే. అయినప్పటికీ ఆలోచన ఎన్నడూ తన మనసులోకి రాలేదని బదులు చెప్పింది. ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థలతో పాటు విదేశాల్లో చాలా ఉద్యోగ అవకాశాలు వచ్చినా ఆమె మాతృభూమిలోనే ఉండాలనుకుంది. నేను నా దేశ ప్రజల ఆశయాల ప్రతిరూపాన్ని, నా శత్రుముఖాలను ఎదిరించే శక్తి రూపాన్ని అని విన్నీనే స్వయాన చెప్పుకున్న వాక్యాలు ఆమె జీవితానికి అర్థం పడతాయి. ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.